చేసిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం డీజీపీ ప్రధాన పోలీస్ కార్యాలయం మంగళగిరిలో డీజీపీ డిష్ అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక 2022లో జిల్లాలో క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల విభాగంతో పాటు దిశ కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అందించిన సేవలను గుర్తించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ డిష్ అవార్డును ఎస్పీకు ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారిచే అవార్డును అందుకోవడం చాలా సంతృప్తికరంగా ఉందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. ఈ అవార్డును నేను అందుకోవడం ద్వారా జిల్లా పోలీస్ శాఖ మరింత ఉత్సాహంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రసిద్ధి శైవ క్షేత్రమైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి ఉండి లెక్కింపులు శనివారం జరిగింది. ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణలో స్వామివారి ప్రధాన హుండీల లెక్కింపు జరగగా 1,53,318 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో ఎం సుకన్య తెలిపారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రధాన అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులతో పాటు సహాయ కమిషనర్ కార్యాలయం పర్యవేక్షణ అధికారిగా ఉన్న జీవీబీఎస్ రవికుమార్ సమక్షంలో 289 రోజులకు గాను ఈ ఉండి లెక్కింపు జరిగిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పోసర్ల శ్రీదేవి, నల్లపల్లి యమున, పోసర్ల నగేష్, దేవస్థానం జూనియర్ రెసిడెంట్ నాగేశ్వరరావు, అటెండర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీ వద్ద గల ఖ్యాతి వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగిందని నిర్వాహకురాలు డాక్టర్ ఆర్ శ్రావణి తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా తిరుమల గౌరవ అతిథులుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకెన వేణుగోపాల్, కొంకెన గోవిందరాజులు ట్రస్ట్ అధ్యక్షులు కొంకెన మురళీధరులు పాల్గొని మాట్లాడారు. సేవ చేయాలనే ఆలోచన మహా గొప్పదని, వృత్తిరీత్యా ఎవరి పనుల్లో వారు నిర్విరామంగా ఉంటూ సేవలు చేయడం హర్షణీయమన్నారు. చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండటంతో ఒక మంచి ఆలోచనతో ఈ రోజు నగరంలో ఉండే అభాగ్యులకు, అలాగే ఖ్యాతి వృద్ధాశ్రమంలో వయో వృద్ధులకు జిల్ ఫౌండేషన్, మదర్ హెల్పింగ్ సొసైటీ సంస్థల సహకారంతో దుప్పట్ల పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. గత 3 రోజులుగా జిల్ ఫౌండేషన్ జాడసాయి, మదర్స్ హెల్పింగ్ సొసైటీ డాక్టర్ పైడి ప్రదీప్లు అన్న వితరణ, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారని, ఇందుకు జర్నలిస్ట్ వర్లం శివతేజ సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జేసీఐ గ్రీన్ సిటీ అధ్యక్షురాలు మణిశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ కృత్రిమ అవయవాలు ఉచితంగా అందజేసేందుకు నిర్ణయించినట్లు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్ర లక్ష్మణరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణం న్యూ కాలనీ మందిరంలో భక్తులను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ స్వామి సేవలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, భక్తులందరూ విరివిగా సేవలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలన్నారు. దేశం మొత్తంగా 1,00,000 కృత్రిమ అవయవాలు ఉచితంగా పంపిణీ చేసేందుకు శ్రీ సత్యసాయి సెంటర్ ట్రస్ట్ నిర్ణయించినట్లు తెలియజేశారు. ప్రమాదవశాత్తు కోల్పోయిన చేతులు, కాళ్ళు మొదలగు అవయవాల స్థానంలో కృత్రిమ అవయవాలు, వినికిడి పరికరాలను కూడా ఇచ్చేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి భక్తుల గృహాల్లో 1,00,000 గృహ దివ్య నామ సంకీర్తన అనే మహాయజ్ఞాన్ని కూడా ప్రారంభమైందని, 140 కోట్ల లిఖిత నామ జపయజ్ఞం కూడా ప్రారంభమైందన్నారు. పర్యావరణ పరిరక్షణ కాంక్షిస్తూ వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని లక్ష్మణరావు వివరించారు. మందిరం కోఆర్డినేటర్ భరద్వాజ్ మాట్లాడుతూ మొట్టమొదటిగా పత్తియాత్ర అనే దివ్య భావనను ప్రపంచానికి అందజేసిన ఘనత అప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్న రఘుపాత్ర లక్ష్మణరావు చొరవే అన్నారు. శ్రీకాకుళంలో క్యారేజీల ద్వారా నారాయణ సేవ ఈ మందిరంలో ప్రారంభించిన ఘనత కూడా అతనిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కోఆర్డినేటర్ జయవర్ధన్, భక్తులు పాల్గొన్నారు. గార మండలం అంబటిపల్లిపేట ప్రాంతంలో ఉన్న సాందీపిని విద్యాలయంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాందీపుని అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు, కుచేలుడు వీరిద్దరూ సాందీపుడు దగ్గర చదువుకున్నారని, అందువల్ల ఈ విద్యాలయంలో చదవడం ఎంతో అదృష్టంగా భావించాలని అన్నారు. పాఠశాల ఉదయం భగవద్గీత, విష్ణు సహస్ర నామంతో ప్రారంభం కావడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. విశాలవంతమైన క్రీడా మైదానం, తరగతి గదులు ఉండడం, విద్యార్థులంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం డైరెక్టర్లు గొలివి వెంకటరమణమూర్తి, అంబడి చక్రధరరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రజా సదనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొని మాట్లాడారు. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు వివిధ దేవాలయాల్లో, చర్చిలు, మసీదుల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజా సదన్, టీడీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అలాగే రిమ్స్ హాస్పిటల్లో రోగులకు పలు పంపిణీ, శ్రీకాకుళం పట్టణంలో వివిధ అన్నదాన శరణాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీడీపీ ఉపాధ్యక్షులు పిఎన్జే బాబు, నాయకులు చౌదరి బాబ్జీ, బోయిన గోవిందరాజులు, చిట్టు మోహన్, కొన్ని నాగార్జున ప్రతాప్, ముద్దాడి కృష్ణమూర్తి నాయుడు, అరవల రవీంద్ర, మాదారపు వెంకటేష్, కొరడ హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం.